తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నందు మహాభారత కథాంతరంలో భాగంగా అశ్వత్థామ ఉపపాండవులను సంహరించిన తరువాత ఉత్తర గర్భంలో ఉన్నటువంటి చివరి వంశాంకురాన్ని కూడా సంహరించడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఉత్తర కోరిక మేరకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడానికి కృష్ణుడు ప్రయోగించినటువంటి సందర్భంలో చెప్పిన పద్యం. తన సేవారతి చింతగాని పరచింతాలేశమున్ లేని సజ్జనులన్ పాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రమున్ అడ్డపెట్టబనిచన్ దైత్యాని సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. శ్రీకృష్ణుణ్ణి సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రమూ ఎరుగని సచ్చరిత్రులు పాండుపుత్రులు. అటువంటి సజ్జనులను ఆపదలో కాపాడాలనే కారుణ్య భావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది, సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్న పద్యం. ధన్యవాదం.